హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్తున్నాం అనమాట. సో ఏదన్నా చిన్న బ్లాగ్ దిద్దామని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే తీసిన. నాకు తోచినట్టు అంత ఎడిటర్ అయితే కాదు, నార్మల్గా చిన్నగా ఎడిట్ చేసిన అనమాట. ఇదైతే మేమైతే తిరుపతికి స్టార్ట్ అయినాం. ఎంతైనా ఫ్రీ బస్ కదా అని చెప్పేసి ఫ్యామిలీ అంతా బస్సులో వెళ్ళి స్టేషన్ దగ్గర అయితే దిగినాం. 7 o'clock అయితే మా ట్రైన్ 8:30కో ఏమో వచ్చిందనమాట మాకు. సో అక్కడ వెయిట్ చేసి కొన్ని ఫొటోస్ దిగినాం. తర్వాత కూర్చున్నాం, టీ తాగినాం. ఇంకా ప్లాట్ఫారం సైడ్ అటు సైడ్ అయితే 7కి అయితే వెళ్తున్నాం మేము. లగేజ్ అంతా మా వాళ్ళు మోసుకుంటారు, నేనేం పట్టుకోలే. కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట తిరుపతికి వెళ్ళడము. నాకు చాలా బాగా అనిపించింది. నేను అనుకున్న ఫ్యామిలీతో పోతే ఎట్లుంటుందా అనుకున్నా, కానీ మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. మస్తు అనిపించింది నాకైతే. మీరు కూడా ఇలా ఫ్యామిలీతో చాలా ట్రిప్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేనైతే తిరుపతి వెళ్ళడం ఫస్ట్ టైం. ఇదైతే మేము తిరుపతికి వెళ్ళే రోజే మా ఆడపడుచుది యానివర్సరీ అనమాట. సో ట్రైన్లోనే కేక్ కటింగ్ చేయించినాం. యానివర్సరీ బర్త్డేనో యానివర్సరీ నాకు అంత గుర్తులేదు. సో అందరం కేక్ అయితే తినుడు తక్కువ, పూసుకుడు ఎక్కువ. తినేటప్పుడు అయితే అందరం కూర్చొని తిన్నాం. తర్వాత ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. పెద్దమ్మ, పెద్దనాన్న, తాతయ్య, అన్న, పెద్దనాన్న, ఆడపడుచు, అత్త, మామ, ఫ్యామిలీ మొత్తం పోయినాం. ఒక 13 members దాకా పోయినాం. 13. చాలా బాగా అనిపించింది మాకైతే. ట్రైన్లోనే కొద్దిసేపు ఆడుకున్నాం. 12:30, 1 అయింది అనుకుంటాం మేము పడుకునేసరికి. అంత హడావిడిగా ఉంటుంది కదా. మీరు ఎలా ఎంజాయ్ చేసారో కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాం. బాగా అనిపించింది. అక్కడ మధ్యలో ఉన్న గ్రీన్ షర్ట్ మా హస్బెండ్, తాతయ్య. నైట్ అయింది, నేనైతే వీడియోస్ చూసుకుంటూనే ఉన్నా. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. కొంచెం వీడియో తీసిన. తిరుపతి స్టేషన్ వచ్చింది. మీలో ఎంతమంది తిరుపతికి పోయారో కామెంట్ చేయండి నాకు. నేనైతే ఫస్ట్ టైం పోయినా కదా, నాకు అసలు ఏవేవి ఎక్కడ వీడియోస్ తీయాలో నాకు అర్థం కాలేదు. ఏదో లైట్గా వీడియోస్ తీసిన. సో ఫుల్ వీడియో ఎడిట్ చేసి పెట్టిన. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది మనకి. ఇదే అనమాట తిరుపతి. సో మేము అక్కడైతే గోవింద రెసిడెన్సీలో రూమ్స్ అయితే తీసుకున్నాం మేము అక్కడ తిరుపతిలో. సో రెడీ అయినాం. మాకు నెక్స్ట్ డే ఉందన్నమాట దర్శనం టికెట్. అందుకని కింద ఉన్న టెంపుల్స్ కన్నీ మేము ఫస్ట్ మినీ బస్ తీసుకొని కింద ఉన్న టెంపుల్స్ అంటే మిగతా టెంపుల్స్ అన్నీ చూసేసినాం అనమాట. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ చూసినాం. కొన్ని టెంపుల్స్కి నేను వెళ్ళలేదు. ఇది వచ్చి కపిలేశ్వర స్వామి టెంపుల్. మీరు కూడా చూసారా? తిరుపతికి వెళ్తే చూడండి ఖచ్చితంగా, బాగుంది టెంపుల్ అయితే. ఇంకా చాలా దగ్గర చాలా టెంపుల్స్ ఉంటాయంట, కానీ మేము అంత చూడలేదు. 2 days 3 days ట్రిప్ అనమాట మనంతే. ఇది కొంతమంది 10 days వరకు ట్రిప్ చేస్తారు, కానీ మేమైతే ఏం చేయలేదు. ఎందుకంటే మాకు రిటర్న్ వచ్చే ట్రైన్ టికెట్ మళ్ళీ బుక్ అయింది కాబట్టి రావాల్సి వచ్చింది. ఇది అన్నమాట. దేవుణ్ణి అయితే అందరు దర్శించుకోండి. ఫస్ట్ అయితే టెంపుల్కి పోతే అయితే ప్రసాదం ఎక్కడ దాన్ని చూస్తా. అక్కడైతే ప్రసాదం ఇస్తున్నారు. తొందరగా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొనికైతే పోయినా.
కానీ తినలే, ఏదో పరమాన్నం లెక్క పెట్టిండ్రు. అక్కడే మేమైతే ఏం బొమ్మలు తీసుకోలే, ఏ షాపింగ్ చేయలే, ఏం తీసుకోలే. మీరు వెళ్తే తీసుకోండి, నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలే. ఇక్కడ తిరుపతిలో పైన తీసుకున్నాను షాపింగ్, నార్మల్గా కింద టెంపుల్స్కి తిరిగినప్పుడు నేను ఏం తీసుకోలే. ఎందుకంటే ఫుల్ ఎండ, మనకి ఇట్లా అన్ని బస్సులో తిరుగుతుంటే లాంగ్ ఉంటాయి కదా టెంపుల్స్ అన్నీ, అంత ఓపిక లేదు. ఎండకి ఎట్లుంటుంది. కానీ మేము ఫ్రెండ్స్తో పోతే ఎట్లా ఎంజాయ్ చేస్తామో, మా దాంట్లో అయితే ఫ్యామిలీతో పోతే అంత ఎంజాయ్ చేస్తామన్నమాట. బాగుంటుంది మా దాంట్లో. ఫ్యామిలీలో ఏ దావత్లో అయినా, చిన్న ఫంక్షన్స్ అయినా మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. నేనైతే పోలే బస్సులో. ఇది వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటా. ఓకే, అదే. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంతగానం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అమ్మ అనిపిస్తుంది. రోజు వ్లాగ్స్ ఎట్లా తీస్తారో ఏమో వేరే వాళ్ళు. నేనైతే వాయిస్ రికార్డ్ ఇస్తాడైతే మా ఆయన వస్తుండే. ఇదైతే రామలింగేశ్వర స్వామి టెంపుల్. మేమైతే లోపలికి వెళ్ళినాం. మా హస్బెండ్ అయితే నాకు పొట్టు పెడుతున్నా, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను మా ఆయనకు కూడా తెలియదు. అట్లా తీస్తున్నా మరి నేను. ఆయనకు వీడియోస్ అంటే నచ్చవు, అందుకే కెమెరా పెట్టకుండా క్లోజ్ చేసి వీడియోస్ తీసినాయి అన్నీ. అయినా పర్ఫెక్ట్గా వచ్చినాయి వీడియోస్, అయితే బాగా వచ్చినాయి. అందరు దర్శించుకోండి దేవుణ్ణి. మా ఆయన అంతగానే మేము మొక్కుతున్నాయేమో, మస్తు ప్రదక్షిణాలు తిరుగుతున్నాయి ఆయన. ఇది వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరనే అన్నదానం కూడా పెడతారనమాట. సో ఇక్కడ మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవద్దు, ఒక లైన్లో తీసుకోవాలి, తినాలి, లైన్లో కూర్చోవాలి. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాతనే మనకి ఇంకేమన్నా కావాలి అంటే పెడతారు తప్ప, నువ్వు కొంచెం వదిలేసినా కానీ మనకి వేరే ఫుడ్ అనేది పెట్టరు. ఎందుకంటే నేను ఒకసారి పెరుగన్నం కోసం పోతే నాకు పెరుగన్నం పెట్టలే, ప్లేట్ అంతా ఖాళీ చేస్తేనే పెడతా అన్నాడు. సో నాకు తినబుద్ధి కాలే, అక్కడ ఫుడ్ అంతా కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది, నేను తినలేదు. కానీ మీరైతే పోతే మాత్రం పక్కా టేస్ట్ చేయండి, కానీ వేస్ట్ అయితే చేయకండి. ఇది వచ్చేసి కాణిపాకం టెంపుల్. ఇది కూడా కొంచెమే వీడియో తీసిన, ఎందుకంటే లోపలికి ఫోన్స్ అలో లేవు. ఇది వచ్చేసి పద్మావతి అనుకుంటా, పద్మావతి టెంపుల్. వ్యూ అయితే బాగుంది. ఇది వచ్చి వకులామాత టెంపుల్. దీనికైతే నేను పైకి పోలే, కింద నుంచే వీడియో తీసి ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ పానీపూరి అయితే తిన్నా అనమాట. మా ఫ్యామిలీ అంతా దర్శనం చేసుకోవడానికి పోయారు, నేను మా హస్బెండ్ మాత్రమే కింద ఉన్నాం. మన దగ్గర అయితే ఎంత 10 రూపీస్కి 8 ఇస్తారా, అక్కడ 30 రూపీస్కి 6 ఇచ్చారు నాకు పానీపూరి. ఇప్పుడైతే నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే వచ్చేసి తిరుపతి. ఇదేమో నడక మార్గం, మెట్ల నుంచి వెళ్ళే దారి. మొత్తానికైతే ఈరోజు మేము తిరుపతికి వచ్చినాం. తిరుపతిలో అయితే ఆ జర్నీ చేసేటప్పుడు లోయలు ఉన్నాయి చూడండి, మస్తు భయం అవుతుంది.